ఏ దేశమైనా సరే ఏ బిజినెస్ చేస్తున్నా దానికి ఒక సవాల్ విసురుతూ ఉంటున్నాడు ఇప్పుడు ఎవరైతే ఎలన్ మాస్క్, ట్విట్టర్ అధినేత. తాజాగా కెనడా $2.5 బిలియన్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్కి ఖర్చు పెట్టాలనుకుంటుంది. అంటే ఆకాశంలో శాటిలైట్లు పెట్టి ఇప్పుడు మనకి బ్రాడ్బ్యాండ్ సేవల్ని త్రూ కేబుల్ ద్వారా తీసుకుంటున్నాం కదా. కెనడాలో కూడా ఇప్పటిదాకా అట్లుంటే కేబుల్ ద్వారా కాకుండా శాటిలైట్ల ద్వారా, అంటే ఇకపైన సిగ్నల్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అలాంటి ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు దానికి $2.5 బిలియన్ అనౌన్స్మెంట్ చేస్తే కెనడా, దానికి ఎలన్ మాస్క్ ఏమంటాడంటే సగంకే, 1.5 నేను చేసి పెడతాను, $1.5 బిలియన్ చేసి పెడతాను అంటున్నాడు. రాబోయే రోజుల్లో ప్రపంచమంతటా కూడా ఈ బ్రాడ్బ్యాండ్ సేవలు ఇప్పటిదాకా కేబుల్ మీద నడిచేవన్నీ కూడా ఇక పైన శాటిలైట్ల ద్వారానే మారబోతున్నాయి. అన్ఇంటరప్టెడ్ సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తుఫాన్ వచ్చినప్పుడు పోయింది, మన వరద వచ్చినప్పుడు పోతూ ఉంటుంది. ఎందుకని కేబుల్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యి, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ సెల్ టవర్స్ పాడయ్యి ఇట్లాంటి, అంటే అవి పనిచేయక ఇట్లా. ఇప్పుడు శాటిలైట్ ద్వారా అయితే ఇంకా ప్రాబ్లం ఏముంది, ఓ శాటిలైట్ ఫోన్ లాంటిది అనమాట.